ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో కన్యా రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. ఈ డిసెంబర్ 25 వరకు కూడా భాగ్యాధిపతి ధనస్థానం 100% కుటుంబంలో శుభకార్యాలు, పుణ్య కార్యక్రమాలు, వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో స్త్రీలు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఏ కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారో ఖచ్చితంగా ఆ కుటుంబ యజమాని మంచి సక్సెస్లో ఉన్నట్టు, అతనికి ఆర్థిక పరంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాల అనుకూలంగా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే గతంలో ఇంటి ఇల్లాలని చూసి ఇంటి పరిస్థితి చెప్పొచ్చు అనేవారు. ఇప్పుడు ఈ శుక్రుడు ధనస్థానంలోకి రావడం వల్ల కన్యా రాశి వారికి 100% భాగ్యయోగం కలిగే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇది మ్యూజిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతం ప్రాక్టీస్ చేస్తున్న వారికి, సంగీత విద్వాంసులకి, మిమిక్రీ ఆర్టిస్టులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 100% అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. సో ఇది చాలా మంచి స్థితి ఈ రాశి వారికి నెంబర్ 1గా. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే, ఇదే ధనస్థానం మీద శుక్రుడు యొక్క పైన గురువు యొక్క దృష్టి పడుతుంది. ఎక్కడ? అష్టమ స్థానం నుంచి. అష్టమ భావం ఏంటంటే పరిశోధనా భావం, ఆకస్మిక సంఘటనల కారణమవుతుంటుంది. అలాగే ఒక అవార్డు రావాలన్నా, ఒక బహుమతి రావాలన్నా, ఆకస్మిక ధనం కలగాలన్నా అష్టమం ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉండాలి. అష్టమం మంచి ఇవ్వగలదు, చెడు ఇవ్వగలదు. జాతకంలో అత్యంత ముఖ్యమైన స్థానం ఆయుష్ స్థానం. అది మా జాతకుని యొక్క ఆయుష్నే కాక ప్రతి భావానికి కూడా ఆయుష్ పెంచే యోగం ఆ జాతకంలో అష్టమ భావంపై ఉంటుంది. ఒక వివాహం యొక్క ఆయుష్, వివాహం అయిన తర్వాత ఎంతకాలం భార్యాభర్తలు కలిసి జీవిస్తారన్నది కూడా మరి ఈ అష్టమ భావం, అంటే సప్తమం నుంచి అష్టమ భావం 2వ స్థానం మీద ఉంటుంది. సో ఇప్పుడు లగ్నానికి అష్టమ భావం కాబట్టి ధనస్థానం మీద దృష్టి పడుతుంది. కాబట్టి ధనయోగం అంటే వచ్చిన ధనం స్థిరంగా ఉండడం, అలాగే ఆకస్మిక ధనలాభం, నేమ్ అండ్ ఫేము, కుటుంబంలో అంటే గురుదృష్టి కదా, కుటుంబంలో శుభకార్యాలు, ఇవన్నీ కన్యా రాశి వారికి ఈ నెల 25 లోపల అటు వివాహం వీరికి వ్యక్తిగతంగా జరగవచ్చు, వీళ్ళ కుటుంబంలో ఒకరికి జరగవచ్చు. మొత్తం మీద ఈ 2 శుభగ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. 100% ఇది చాలా మంచిది. ఇక 3వ స్థానం అన్నది విక్రమ స్థానం. కుజుడు అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 3వ స్థానంలో ఉండి వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. ఇది ఏ పనైనా మీ యొక్క మిత్రుల సహకారంతో కానీ, అన్నదమ్ముల సహకారంతో కానీ, ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, అంటే 3వ స్థానం అన్నది సహకార భాగం. ఆ భావంలో ఉన్నటువంటి గ్రహం యొక్క కారకత్వాలు మీ యొక్క అభివృద్ధికి, మీ కార్యక్రమాలకి సహాయపడుతుంటారు. రవి 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రులు, ఇలా కుజుడు ఉండడం వల్ల అన్నదమ్ములు వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతారు. ఒక విధంగా తృతీయం అష్టమం కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది. మరి 2 అగ్నితత్వ గ్రహాలు జలతత్వ రాశిలో పడటం వల్ల ఎలక్ట్రిక్ ప్రమాదాలు కానీ, విద్యుత్ ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, వాహన ప్రమాదాలు కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు దూకుడు తగ్గించి నెమ్మదిగా వ్యవహరించడం మంచిది. ప్రమాదకరమైన పనులు చేస్తున్నప్పుడు అయితే అష్టమంలో గురువు ఉండడం వల్ల ఏ ప్రమాదం ఎవరికి కూడా రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ఒక చిన్న సూచన. 4లో బుధుడు రాష్ట్రాధిపతి 4లో సంచరించడం అన్నది గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, గృహం కొనుక్కునే కార్యక్రమాలు కానీ, మంచి విద్యా సంస్థలో చేరే ప్రయత్నాలు కానీ, లేదంటే గృహానికి కావాల్సిన వస్తువులు సమకూరే ప్రయత్నం కానీ, తల్లిగారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, మొత్తం మీద చతుర్థ భావంలో శుభగ్రహం పైపెచ్చు లగ్నాధిపతి మీకు అన్ని విధాల మరి గృహానికి అవసరమైనటువంటి సమస్త సమస్యలు తీరే ప్రయత్నం జరుగుతుంటుంది. సో దాని ఎలాగన్నా మరి చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు దశమాన్ని చూస్తుంటాడు. కాబట్టి వృత్తిరీత్యా అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం కానీ, నూతన వృత్తి కోసం ప్రయత్నం చేయడం కానీ జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. పైపెచ్చు శని 6వ స్థానంలో అత్యంత బలమైన స్థానంలో ఈ కన్యా రాశి వారికి శని యొక్క ప్రభావం 100% ఉంది. ముఖ్యంగా ఒక జాతకం
గోచారీత్యా కానీ జన్మజాతకంలో కానీ ఈ నెల బాగుంది అనుకుంటే రాస్యాధిపతికి మిత్రులనేటి గ్రహాలు అనుకూలంగా ఉండాలి. ఖచ్చితంగా మిత్రులు ఎవరు? బుధుడికి మిత్రులు ఎవరు? శుక్రుడు, శని. మరి శని 6వ స్థానంలో చాలా సక్సెస్ఫుల్గాను, శుక్రుడు ధనస్థానంలో ఇంకా సక్సెస్ఫుల్గా ఉండడం జరిగింది. బట్ ఈ 2 గ్రహాలు కూడా మీకు ఉద్యోగ సంబంధించి 2, 6లో యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగం, ఆదాయం, కుటుంబం వీటి మీద ఈ నెలంతా కూడా మీకు జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలు నెరవేరుతాయి. అయితే లగ్నంలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి కేతు అంటే మీ రాశి చంద్రుడు కన్యలో ఉంటే మీ కన్య రాశి కేతువుతో కలిసి ఉన్నాడు. విపరీతమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి ఆలోచనలు, అక్కలేని అన్ని ఊహించుకోవడం, మన స్థాయి మించి ఆలోచించడం, ఏదో వస్తుందని కలలు కండం, ఈ విధంగా ఎక్కువ కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సరే వచ్చిన నిర్ణయాన్ని సరిగ్గా నిర్ణయించుకోలేకపోతుంటారు. వచ్చిన ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టి దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే కేతువు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతుంటారు, వచ్చిన ప్రతిదాన్ని కూడా ఏదో విధంగా వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కేతువు మిమ్మల్ని సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్స్టేబుల్గా ఉంచే అవకాశం ఉంది. దాంతో సప్తమంలో రాహు, సప్తమాధిపతి గురువు అష్టమంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో భార్యాభర్తల మధ్య ఇతరుల యొక్క జోక్యం చేసుకోవడం వల్ల, లేదంటే జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ ఇతరుల మాట వినడం వల్ల పరస్పరం అపార్థం చేసుకొని ఒకరినొకరు నిందించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిన్న సమస్య రాను రాను పెద్దదయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వివాహ జీవితంలో వస్తే పరస్పరం వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది. ఏదో ఫేస్బుక్లో చూసామనో, యూట్యూబ్లో చూసామనో, సెల్ ఫోన్లో చూసామని ఒకరినొకరు అపార్థం చేసుకుంటే ఈ చిన్న గ్యాప్ 18 నెలల పాటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చిన్న సమస్యని పెద్ద చేసుకోకుండా పరస్పరం ఏదైనా డౌట్ ఉంటే అది క్లారిటీగా చేసుకోవడం మంచిది. ఒకవేళ రెండో వాడి తప్పున్నా కూడా ఆ తప్పుడు నిజాయితీగా ఒప్పుకొని పెద్ద సమస్య చేసుకోకుండా చిన్నదాంతో సరిపెట్టుకుంటే మంచిది తప్ప ఏమాత్రం పెద్దదైనా సరే చిన్నది. ఎందుకంటే రాహు కేతు 18 నెలలు ఈ యాక్సెస్లో ఉంటారు కాబట్టి 1 సంవత్సరంన్నర పాటు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా భాగ్యాధిపతి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన, లక్ష్మీ స్తోత్ర పారాయణతో 100% ధనయోగాలు మీ జీవితం అంతా ఈ నెలలో కలగాలని ఆశిస్తూ స్వస్తి.